వెల్కమ్ టు సైరా మీడియా. కొత్త ప్రభుత్వం రాగానే మొట్టమొదట అమల్లోకి వచ్చిన పథకం ఏంటి అంటే మహాలక్ష్మి పథకం. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధంగా మహిళలకు ఉచితంగా బస్ని పెట్టినంత మాత్రాన అంటే మహిళలు మాత్రమే ఉచిత పడుతున్నారా అంటే ఇక్కడ ఎంతో మందికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మగవారికి అయితే చెప్పుకోలేని ఇబ్బందులు కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మరి బస్సులు తక్కువ అయ్యాయి అని అంటున్నారు, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి, నేను డిపో మేనేజర్ సంగారెడ్డి ఉపేంద్ర అండి. మహాలక్ష్మి పథకం అనేది మనకు డిసెంబర్ 9 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి మనకు ప్రతిరోజు సుమారుగా 42,000 మంది మన సంగారెడ్డి డిపో బస్సుల్లో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. గతంలో అయితే 32,000 వరకు మన బస్సులో ప్రయాణించేవారు. ఈరోజు 42,000 వరకు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనము ప్రభుత్వం తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకం వల్ల కూడా అధికంగా ట్రావెల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పేసి మా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా దీనికోసం కృషి చేస్తూ ఉన్నారు. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రత్యేకంగా దీనికోసం శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ సంగారెడ్డి న్యూ బస్ స్టేషన్, ఓల్డ్ బస్ స్టేషన్, లింగంపల్లి పాయింట్, సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్, ఈ విధంగా ప్రతి పాయింట్లో కూడా కంట్రోలర్స్ని పెట్టేసి బస్సులో లోపలికి తీసుకునే విధంగా మనము చేయడం జరిగింది. మనము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బస్సుల సంఖ్య ఎక్కడ కూడా మనం తగ్గలేదు. గతంలో మన డిపోలో 88 షెడ్యూల్స్ ఉన్నాయి. అందులో 18 షెడ్యూల్స్ వచ్చేసి హైర్ బస్సు. ఇవన్నీ కూడా ప్రస్తుతం గతంలో ఉన్నాయి, సేమ్ అదే విధంగా నడుపుతూ ఉన్నాము. ఏ ఒక్క బస్సు కూడా మనకు ఇంకా తగ్గలేదు. అది కాకుండా గతంలో కంటే కూడా మనకు సుమారుగా 16 పల్లె వెలుగులు కొత్త బస్సులు అనేది ప్రభుత్వం నుంచి మనకు రావడం జరిగింది. అదేవిధంగా 10 ఎక్స్ప్రెస్లు, నూతన ఎక్స్ప్రెస్లు ఈ మహాలక్ష్మి పథకం తర్వాత మన డిపోకు అత్యధికంగా సంగారెడ్డి డిపోకు 26 కొత్త బస్సులు పల్లె వెలుగులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అటు సిబ్బందికి మరియు ఇటు ప్రయాణికులకు కూడా చాలా ఎంతో మేలు జరుగుతూ ఉంది. అది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల మనకు మహాలక్ష్మి పథకం అనేది విజయవంతం కావడానికి ఒక అవకాశం అనేది అయింది. సార్ మరి కొందరు ప్యాసింజర్లు బస్సులో ఆగడం లేదు స్టాప్ల దగ్గర అంటున్నారు, మరి దీనికి ఏమంటారు? మనకు బస్సులో ఆపకపోయేటువంటి సమస్య కూడా మనకేం లేదు. ఇంతకుముందు ఏంటంటే ప్రతి పాయింట్లలో మనం పిలిచి మరి ఎక్కించుకొని ఆ విధంగా ఒక సంగారెడ్డి న్యూ బస్ స్టేషన్ నుంచి బయలుదేరింది అంటే పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వచ్చే వరకు కూడా 8-9 సార్లు ఆగాల్సి వస్తుండే. ఇప్పుడు ఏమైందంటే సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టేషన్ నుంచి న్యూ బస్ స్టేషన్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ సీటింగ్ కెపాసిటీ దాటిపోయి మన స్టాండింగ్ దాకా కూడా వస్తూ ఉంది. అలాంటప్పుడు ఎన్ రూట్లో మనం ఏం చేసామంటే ఫిక్స్డ్గా కొన్ని పాయింట్లు అనేది గోకుల్ కానీ, తర్వాత ఐఐటి కానీ, తర్వాత కలెక్టర్ ఆఫీస్ కానీ, ఈ విధంగా పాయింట్స్ అనేది మనం కేటాయించడం జరిగింది. ఆ పాయింట్లలో ప్రతి పాయింట్లో కూడా మనము బస్సులు అనేది ఆపిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మనకు ఆపకుండా పోయేటువంటిది లేదు. ప్రయాణికులు కూడా ఆ విధంగానే ఆ పాయింట్ల దగ్గరికి వచ్చేసి ఎక్కుతూ ఉన్నారు. ఇదే విధంగా ఈ ఎన్ రూట్లలో కూడా ప్రతి పాయింట్లో కూడా ప్రయాణికుల్ని తీసుకొని తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల ఇంతకుముందు 32,000 ఉన్నటువంటి వారు ఇప్పుడు 42,000, ఒక్కొక్కసారి మొన్న రాఖీ పౌర్ణమి అయితే అత్యధికంగా 54,000 మంది ప్రయాణికులు మనం చేరవేయడం జరిగింది. అదంతా కూడా మన గౌరవ ఎండి గారు మాకు ఇస్తున్నటువంటి ఒక సూచనలు, సలహాల విధంగా మేమందరం కూడా ముందుకెళ్ళి తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా మా ఆర్ఎం గారు, మా డిప్యూటీ ఆర్ఎం గారు సూచనల ఆధారంగా కూడా మేము అందరికీ కూడా చక్కగా ఈ సర్వీస్ అనేది ఇస్తూ ఉన్నాము. మా సిబ్బంది కూడా దీనికోసం అని చెప్పేసి చాలా చక్కగా కష్టపడతా ఉన్నాము. నిజంగా మా సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రయాణికులతోని. వాళ్ళకు లోపల రమ్మన్నప్పుడు ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేయడం వల్ల రమ్మంటే కూడా వాళ్ళు కొన్ని చిన్న చిన్న ఘర్షణలు అవుతూ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు చాలా సమయంతో క్షేమంగా వాళ్ళను గమ్యస్థానాలు చేర్చడం కోసం అని చెప్పేసి మా కండక్టర్లు, డ్రైవర్లు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా వారికి ఈ సందర్భంగా కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. సార్ మరి బార్డర్ దగ్గర కొందరు ఆధార్ కార్డులు మార్చుకొని అడ్రస్లు మార్చుకొని వస్తున్నారని మాకు సమాచారం వచ్చింది, మరి అది నిజమేనా? ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఏంటంటే ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి, ఒరిజినల్ ఓటర్ ఐడి ఉంటే మాత్రమే మనము వారికి ప్రయాణానికి మహిళలకు అనుమతిస్తూ ఉన్నాము. జిరాక్స్ కానీ, తర్వాత ఫోన్లో చూపించినా కానీ, లేదా కలర్ జిరాక్స్ తీసుకున్నా కానీ వాటిని అనుమతించకుండా మనము టికెట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటివి మీరు అన్నట్టు ఏమన్నా మనకు దృష్టికి అయితే ఇప్పటివరకు రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి డూప్లికేట్ ఆధారాలు ప్రొడ్యూస్ చేసేందుకు
వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి మాకు అధికారాలు ఉన్నాయి. ఎండి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ ఒక్క ప్రయాణికుల వద్ద కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఉంటే వాళ్ళకు తీసుకోమని చెప్పేసి, కేవలం ఓటర్ ఐడి కార్డు ఉంటే మరి ఓటర్ ఐడి మరియు ఒరిజినల్ ఆధార్ కార్డు రెండిట్లలో కూడా మనము అలౌ చేస్తూ ఉంటాం. రెండు అలౌ చేస్తారా లేకపోతే ఒకటి ఏదైనా పర్లేదు వాళ్ళకు. అదేవిధంగా మన సంగారెడ్డి డిపో నుంచి తిరుపతి మరియు శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు కూడా మనం నుంచి బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం పూట శ్రీశైలంకు 2 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం కూడా 2 బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. తిరుపతికి మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, తిరుపతి నుంచి కూడా 2 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా మనకు వీటితో పాటుగా కర్నూలు కూడా సూపర్ లగ్జరీ బస్సెస్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. నిత్యం మనకు అత్యధికంగా ఉపయోగించుకున్నటువంటిది హన్మకొండ కూడా వయా లింగంపల్లి 2 బస్సులు, సిద్దిపేట నుంచి కూడా 2 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. గతంలో కూడా ఒక బస్సు హన్మకొండ ఉండే, ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత కూడా ఇంకొక బస్సును కూడా పెంచడం జరిగింది. నిజామాబాద్ వైపు కూడా మనం ఇంకొక బస్సును కూడా పెంచాము. ఇప్పుడు ఈ విధంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం చూసుకుంటా ఉన్నాము నిత్యం. కాబట్టి ప్రయాణికులు ఏదైనా సమస్యలు ఉందంటే వెంటనే మనకు తెలియజేసినట్టుంటే వాటిని నివారించడానికి లెవెల్లో సిద్ధంగా ఉంటాం. సార్, మరి కొందరు అంటే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలతో కొంచెం రూడ్గా మాట్లాడుతున్నారని, అది కూడా మహిళా కండక్టర్లే అలా మాట్లాడుతున్నారని మరి మాకు వచ్చింది సమాచారం. ఇప్పుడు వాళ్ళకు గతంలో తీసుకున్నట్టుంటే ఒక బస్సులో సీట్ల కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా మనకేంటంటే గతంలో మన ప్రయాణికులందరి ఎప్పుడు కూడా లోపలికి తీసుకొని ఫుడ్ కోర్ట్ మీద ఎలాంటి ప్రయాణం చేయకుండా లోపల రమ్మని చెప్పేసి కండక్టర్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కొంతమంది ప్రయాణికులు మన సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒకటి జోగిపేట రూట్లో ఒక కండక్టర్పై దాడి చేసి తన యొక్క చిటికల వేలును కూడా పిలిచినటువంటి సంఘటన మనకు జరిగింది. వెంటనే మనం స్పందించేసి అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడేసి సదరు 2 ప్రయాణికులు మహిళా ప్రయాణికుల మీద వాళ్ళకి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంగారెడ్డిలో కూడా ఒక సంఘటన జరిగినప్పుడు సంగారెడ్డి ఒక లేడీ కండక్టర్ మీద కూడా మనకు ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే మన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా సదరు ప్రయాణికుల మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎక్కువ మటుకు మహిళలు ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి నచ్చ చెప్పడానికి ప్రయత్నించి లోపల రమ్మని చెప్పేసి చెప్తున్నా కానీ ఆధార్ కార్డు చూపించమన్నా కానీ కొందరు చూపించకుండా వీళ్ళ మీద దాడులు చేయడం, భౌతికమైనటువంటి దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కండక్టర్ కానీ డ్రైవర్ల మీద దాడి చేసినట్టుంటే మనము వారిని ఉపేక్షించలేదు, వాళ్ళ మీద కఠినటువంటి శిక్షలు తీసుకోవడానికి కూడా మనకు వెసులుబాటు ఉంది. సార్, మరి ఈ విధంగా ఇట్లా ఉచిత ప్రయాణం అంటూ పెట్టారు, బాగానే ఉంది. కానీ స్టూడెంట్స్కి కూడా చాలా కష్టం అవుతుంది. ఉదయం వెళ్ళడం కానీ సాయంత్రం పూట రావడం కానీ వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. ట్రాఫిక్ అంటున్నారు, ఇక్కడ ఇంత రష్ ఉంటుంది. మరి అలా స్టూడెంట్స్ కోసం ఏమైనా స్పెషల్గా బస్సెస్ ఏమైనా అరేంజ్ చేయగలరు? ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం అంటూ మనము స్పెషల్ బస్సులు అంటూ లేవు. మన దగ్గర బడి బస్సులు అనేది ఇప్పుడు మన డిపోలో 8 బస్సులు ఉన్నాయి. 8 బస్సులు ప్రత్యేకంగా స్టూడెంట్స్ అంటే మార్నింగ్ ఆ విలేజ్ వరకు వెళ్ళేసి స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ యొక్క ప్లేస్లో దించడం జరుగుతుంది. ఇప్పుడు సంగారెడ్డి నుంచి బయలుదేరి సదాశివపేట నుంచి బేలూరు మునిపల్లి మోడల్ స్కూల్ కానీ, తర్వాత ఇక్కడ జోగిపేట దగ్గర ఉన్నటువంటి మోడల్ స్కూల్ కానీ, తర్వాత మిగతా మోడల్ స్కూల్ అన్నిటికీ కూడా మనం ప్రత్యేకంగా బస్సులు అనేది ఏర్పాటు చేశాము. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూస్తున్నాము. ఇదే సందర్భంగా గతంలో ఏంటంటే ఈ స్టూడెంట్స్ ట్రిప్లో ప్రయాణికులు అనేది తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రయాణికులు కూడా వాళ్ళు రావడం వల్ల కొంచెం రద్దీగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బస్సుల వల్ల కొంచెం ఫ్రీ స్పేస్ కూడా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఇంకా అడిషనల్గా బస్సెస్ అనేది మనకి ఇస్తా అని చెప్పేసి అన్నారు. దాంతోపాటుగా డ్రైవర్లు మరియు రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మన డ్రైవర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటారో అప్పుడు ఇంకా అడిషనల్గా వాళ్ళకు ట్రిప్స్ అనేది ఇవ్వడానికి కూడా మనకు ఇంకా అవకాశం ఉంటుంది. సార్, బస్సు ఎక్కినా కూడా స్త్రీలను గౌరవించండి అంటూ దాని బోర్డు మీద ఉంటుంది. అంటే మగవాళ్ళు టికెట్ కొనుక్కొని కూడా కనీసం కూర్చోలేకపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ బస్సులు కానీ వాళ్ళకి అంటే టికెట్ ఇచ్చే అలా ఏమైనా బస్సులు ఏమైనా అరేంజ్ చేస్తారా వాళ్ళకి? ప్రస్తుతం అయితే మనకు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఈ పథకం ద్వారా వాళ్ళకి లబ్ధి చేరుతుంది. ముందుగా ఏంటంటే మనకు నూతనంగా బస్సులు వచ్చినా కానీ తర్వాత డ్రైవర్స్ రావడం వల్ల ఈ బస్సుల సంఖ్య అనేది ఇంకా పెరుగుతుంది.
కాబట్టి అప్పుడు ఇంత రద్దీ అనేది ఉండదు. మనకు ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. కొత్త బస్సులు అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత డ్రైవర్స్ రిక్రూట్మెంట్ కూడా చేసినప్పుడు ఈ ఎప్పుడైతే ఓవర్లోడ్ అనేది కొంచెం వరకు ఉందో అది కూడా ముందు ముందు తగ్గి నార్మల్ స్థితికి అనేది రావడం జరుగుతుంది. అది కూడా మనకు ఆర్థికమైనటువంటి వ్యవహారం కాబట్టి టైం తీసుకుంటుంది. తొందరలోనే ఈ సమస్యలు అనేది కూడా తీసుకుంటాయి. అదేవిధంగా హైర్ బస్సులకు కూడా మనం టెండర్ నోటిఫికేషన్ ఇస్తున్నాం తొందరలోనే. దీనివల్ల ఏంటంటే మనకు బస్సుల సంఖ్య కూడా అన్ని రూట్లలో పెరుగుతుంది. మనం సో ఇప్పుడు తీసుకుంటే గజ్వేల్ రూట్లలో మేము సంగారెడ్డి నుంచి సంగారెడ్డి కొంచెం 10 బస్సులు, గజ్వేల్ వాళ్ళు 10 బస్సులు, 20 బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే మేము 14 బస్సులు సంగారెడ్డి నుంచి గజ్వేల్ నుంచి కూడా 14 బస్సులు, అంటే అడిషనల్గా 8 బస్సులకు కూడా మేము ప్రపోజల్ చేయడం జరిగింది. అంటే ఇదే విధంగా సింగూర్ రూట్లో కానీ శంకర్పల్లి రూట్లో కూడా అడిషనల్ బస్సుల కోసం మేము ప్రపోజల్స్ అనేది కూడా అన్ని పంపడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులు తర్వాత హైర్ బస్ ప్రపోజల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. వితిన్ ఒక 4 to 5 months కూడా ఇంకా నూతన బస్సులు రావడం వల్ల ప్రయాణికుల యొక్క మెరుగైనటువంటి సౌకర్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సార్, మహిళలకు ఉచిత సౌకర్యం అన్నారు కదా, అది కేవలం తెలంగాణలోనా లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళేంత వరకు కూడా ఇది ఉంటుందా? ఇది మనకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే, అంటే మన బస్సులు ఎక్కడి వరకు అయితే వెళ్తాయో, మన తెలంగాణ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు మనకు ఉచితం ఉంటుంది అనమాట. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మనకు తెలంగాణ బార్డర్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఈ ఆధార్ కార్డ్ అనేది చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సపోర్ట్ బీదర్ రూట్లో తీసుకుంటే బీదర్లో మనకు బార్డర్ అనేది ఉంటుంది అనమాట. బార్డర్ తర్వాత 30 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ టికెట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బార్డర్ వరకు మాత్రమే ఈ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ చెల్లుబాటు అవుతుంది. సార్, మరి బస్సులు మన దగ్గర నుంచి ఏ రూట్లకు వెళ్తుంటాయి సార్? అంటే టెంపుల్స్కి కానీ ఇలా ఎక్కడెక్కడికి? మన సంగారెడ్డి నుంచి ఒక సూపర్ లగ్జరీ బస్సు తిరుపతికి ఇక్కడ 12 గంటలకు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం కూడా ఉదయం 2 బస్సులు, మధ్యాహ్నం 2 బస్సులు, మొత్తం టోటల్గా 4 బస్సులు ఈ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా మెదక్ రూట్లో ఉన్నటువంటి ఏడుపాల దేవస్థానాలు కూడా మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు విన్నారు కదా సార్ మనతో షేర్ చేసుకున్న విషయాలన్నీ. అంటే మనం బస్సులో వెళ్తుండగా కూడా మనం చూస్తూ ఉంటాము ఆర్టీసీ సిబ్బందిపై అటాక్ చేయకూడదు అని. ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా జరిగాయి. వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరిగింది. ఇప్పటి నుంచి అయినా ఎవరిని కూడా అంటే ఆర్టీసీ సిబ్బంది వాళ్ళని కానీ అలా అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడం అలాంటివి మనం చేయకూడదు. అండ్ ఫ్రీ బస్ అంటే ఫ్రీగా లేదు అని ఇప్పటి వరకు అంటూనే ఉన్నారు. ఇక్కడ నుంచి అంటే బస్సులు ఇంక్రీజ్ అవుతాయని చెప్పారు. ఇప్పటి నుంచి ఫ్రీ టికెట్తో పాటు అంటే ఫ్రీగా కూడా మనం వెళ్ళొచ్చు అని తెలుసుకోవచ్చు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!